వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. జనగామ జిల్లా దేవరుప్పల మండలం లకావతి తండాలోని వానకొండయ్య లక్ష్మీ నరసింహస్వామి గుట్ట మైనింగ్ మాఫియా కారణంగా ఉనికి కోల్పోతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. మైనింగ్ పనుల అనుమతులను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ కు మెమోరాండం అందజేశారు. గుట్టపై మైనింగ్ కొనసాగితే దేవాలయానికి ప్రమాదమని హెచ్చరించిన ఆయన బీఆర్ఎస్ హయాంలో ఈ అనుమతులను రద్దు చేసి 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మళ్లీ పనులు ప్రారంభించారని మండిపడ్డారు. మైనింగ్ ను అడ్డుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. పనులు ఆపకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అలాగే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, మాదాపురం ఎస్సీ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేవరుప్పల మండల సర్పంచ్లు, ముఖ్య నాయకులు, 3 మండలాల నుంచి కూడా నాయకులు కూడా రావడం కలెక్టర్ గారికి నిన్ననే టైం తీసుకున్నాం. మారకుండా గుట్ట గతంలో పర్మిషన్ ఇచ్చింది వాస్తవమే, ఆన్లైన్లో ఇచ్చారు. దాదాపు 7 years కింద ఆన్లైన్లో ఇచ్చిన దాన్ని నేను ఆఫ్ చేయడం జరిగింది. అప్పుడు నేనే లెటర్ ప్యాడ్ మీద రాసి గ్రామ పంచాయతీ తీర్మానం లేదు, అదే తిరిగా ఇది ప్రజలకు ఇబ్బంది అవుతుంది, అలా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉన్నది, ప్రజలు కూడా ఇబ్బంది పడతారు, దయచేసి అన్ని గిరిజన తండ్రులు ఉన్నాయి చుట్టూ దాన్ని ఆపు అని నేను కలెక్టర్కి లెటర్ రాసి కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ రాసి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి ఈరోజు అది ఎట్లా వచ్చిందో మళ్ళా పర్మిషన్ వచ్చిందని తవ్వకాలు మొదలుపెట్టారు. సరే, నా మీద కూడా కోర్టు నోటీసులు ఇచ్చారు. కోర్టు పోయి స్టే తెచ్చినా కూడా నేను ఆపు స్టేని వ్యతిరేకించి కూడా నేను పనిచేయటం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళు ఏ రూపంగా పర్మిషన్ వచ్చిందో ఏందో ఎవరికి అర్థమవుతలేదు. మా మీద, మా కార్యకర్తల మీద, ప్రజల మీద కూడా విపరీతమైన కేసులు పెట్టారు. సరే, ఎన్ని తట్టుకుంటాం ప్రజల కోసం. మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు, ఏ పోరాటానికి సిద్ధంగా. ఎట్టి పరిస్థితుల్లో తవ్వకాల ఆపాలనేది మా కోరిక. నెల రోజుల నుంచి పని స్పీడప్ చేశాం. మాకు చాలా బాధ ఏంటంటే ఈ ప్రభుత్వం పట్టాన్ని ఫ్లాప్ అయింది. దయచేసి కేసీఆర్ గారు చేసిన పనులు, ఏం చేసిన పనులు కూడా మనం చేసే శక్తి లేదు. రైతులు ఇబ్బంది పెట్టారు, చూద్దాం. నీళ్లు లేక ఇబ్బంది పడ్డాం, యూరియా బస్తాలు దొరకక ఇబ్బంది పడ్డాం, అన్ని ఇబ్బంది. రైతు బంధు చేయలేదు, అన్ని మోసం చేశాడు. ఆఖరికి ఒడ్లు మొక్కలు అమ్ముకున్నామంటే కూడా 2 నెలల బట్టి మార్కెట్ సబ్సిడీగా వచ్చి వస్తుంది. ఇంతైన ఘోరమైన ప్రభుత్వం నేను 40 ఏళ్ళని చెప్తున్నాను. ఫస్ట్ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.